హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దున వీడియో తిన్న కారణం రాత్రి ఒక విషయం జరిగింది. ఆ విషయం మీతో అందరితోటి షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను. రాత్రి మేము ఫుడ్ పెట్టడానికి వెళ్ళాం. రేపు డాగ్స్కి ఫీడింగ్ చేసి 9కి బయలుదేరితే 11 అయిపోయింది. ఇంకా రిటర్న్ వచ్చినప్పుడు నేను ఇక్కడ ఈ గ్రౌండ్లో వేస్తాను. అక్కడ ఉన్న వాటికి ఎక్కడ వేయను, జస్ట్ ఇక్కడ చెత్త వేస్తారు. చెత్త వేసిన దగ్గరే నేను అక్కడ ఇక్కడ చెత్త వేసే దగ్గర నేను బిస్కెట్లు వేస్తాను. రాత్రి 11 దాటాక బిస్కెట్లు వేస్తుంటే ఒకడు వచ్చి నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగాడు. నేను ఎక్కడుంటే నీకేంటి అసలు ఎన్ని ప్రాబ్లం అంటే, నువ్వు ఇక్కడ ఎందుకు బిస్కెట్లు వేస్తున్నావు డాగ్స్కి, నువ్వు ఇక్కడ వేయాల్సిన అవసరం ఏంటి, ఎక్కడ నీ ఇల్లు చూపించు అన్నాడు. నా ఇల్లు నీకేందంటే ఇప్పుడు వెళ్తా కదా, వెనక నేను ఫాలో అయ్యి వచ్చి నీ సంగతి చెప్తాను, మీ ఇంటి వాళ్ళతో చెప్తానని. బాబు మా ఇల్లు ఎక్కడ, అసలు నీ ఇల్లు ఎక్కడ అని అడిగా. అదో ఇదంట వాడి ఇల్లు. రాత్రి వెహికల్ అదే అండి, రెడ్ కలర్ పక్కన బ్లాక్ స్కూటీ, ఇదే వాడి బిల్డింగు ఇది అన్నాడు. సరే బాబు, అది నీ పెద్దనే నీ ఇల్లు, అదైతే మా ఇల్లు ఇది అని చెప్పా. ఆగు, పొద్దున్న మీ ఇంటి వాళ్ళతో చెప్తాను అన్నాడు. చెప్పుకో, నేనంత కాని పని ఏం చేశాను, డాగ్స్కి ఫుడ్ వేసాను అంతే కదా, నేనేమైనా తప్పు పని చేసినట్టు మాట్లాడుతున్నావంట. అక్కడ ఏరియాలో కుక్కలు కరిచింది. అసలు నేను వచ్చి నాలేండి, ఏ కుక్క కరిచింది చెప్పు, అసలు ఏ కుక్క కరిచింది, పిల్లలకి ఎక్కడ ట్రీట్మెంట్ ఇప్పించో చూపించు అన్నాడు. నీ సంగతి చెప్తాను అని అన్నాడు. సరే చెప్పు, నీలాంటి హాలీగళ్ళు ఎంతమందిని చూసాను, నీలాంటి రోజుకి నీలాంటి నా కొడుకుల్ని చూస్తూనే ఉన్నాను, ఏం చెప్పుకుంటే చెప్పుకో అన్నాను. ఏం చెప్తాడు, ఇల్లు ఖాళీ చేయిస్తారా అంతే కదా, అంతకంటే ఏమి ఉండదు కదా. రెంట్కుండే వాళ్ళకి ఇలాంటి తిప్పలు కామనే. ఎంత అడ్డంగా సంపాదించి ఇలాంటి బిల్డింగులు కట్టుకుని ఉంటారు. నోలేని జీవాలకు ఒక్క ఫుడ్ పెట్టినాక చచ్చిపోతారు. అడ్డంగా సంపాదించి ఇలాంటి 3-4 బిల్డింగులు కట్టించుకుంటారు.